ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ కూడా చేరువచ్చిన వారితో పాటు ఈ వాక్యాన్ని ఇలా చూస్తున్న వారైతేనేమి, ఈ మందిర పరిచర్యలో సహకరించిన వారు అనగా చాపలు వేసి చిమ్మి, అలాగే పాటలు పాడి ప్రార్థించి బైబిల్ చదివి ఈ రీతిగా సహకరించిన వారితో పాటు చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభుపక్షంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, ఆదివారపు శుభములు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెనంటే ఆ దీవెన మీకు కలుగుతుందని ఉద్దేశం. దాన్ని కూడా భారంగా అంటున్నారంటే ఏమొద్దులేయా, ఆ దరిద్రమే ఉంటే బాగుంటుంది మాకు అన్నట్లుగా ఉన్నారు. దేవుని దీవెన సమృద్ధితో మీ కుటుంబాలలో ఆయన నింపునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వాక్య భాగాన్ని మనము చదువుకున్న ఆ వచనం నుండి సామెతల గ్రంథము మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి మాటలు. ఈ మాటను మనము గమనించినాం. 21వ అధ్యాయము 30వ వచనం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. ఎవరికి? దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏది కూడా నిలువదు. కొన్ని పర్యాయాలు మన జీవితాలలో దేవునికి వ్యతిరేకమైన ఆయన క్రమమునకు నియమమునకు వ్యతిరేకమైన ఆలోచన చేస్తూ దాన్ని అనుకూలపరుచుకోవాలి, దేవుడు అవసరమైతే దేవుడే సహాయము చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండేవారు లేకపోలేదు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం, 19:21లో, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కొంతమంది మేము అనుకున్నట్టు జరగలేదు కాబట్టి మేమెందుకు ఆదివారం మందిరానికి రావాలి, మేము అనుకున్నట్టు జరగల. ఏమనుకున్నారు వాళ్ళు? కొంతమంది అనుకుంటా ఉంటారు, అవతలోని అన్యాయం చేసైనా నేను బాగుండాలి, ఎదుటివాడు మోసపోలేదు, నేను అనుకున్నట్టు జరగలేదే కదా. కావున ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి మనము ఈ సమయంలో దేవుని వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు చదువుకున్నటువంటి భాగంలో యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు నిలువదు నిలువదు. మనము తీసుకునే తప్పుడు నిర్ణయాలు అవి మనకు పొరపాటుగా అనిపించకపోవచ్చు, గ్రహింపు లేక. కానీ ప్రభునందు ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవునికి వ్యతిరేకంగా మనము ఆలోచన చేసి ఏదో సాధిద్దామనంటే ఏది సాధించలేం. కాబట్టి నరుని హృదయంలో ఆలోచనలు అనేకం ఉంటాయి, కానీ దేవుని యొక్క తీర్మానము స్థిరమైనది. దేవుని యొక్క తీర్మానము
స్థిరమైనది. ఆయన తీర్మానమే స్థిరము. ఆయన తీర్మానము కోసము ఆశ కలిగి ఉండాలి, కానీ మన ఇష్ట ప్రకారము నేను అనుకున్నదే జరగాల, నేనేమనుకున్నానో అదే జరగాల. అది జరగకపోతే దేవుని సన్నిధి ఎందుకు, దేవుని మందిరం ఎందుకు? అందుకనే ఒక మాట అనుకుందాం, మనం ఒక మాట ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము, క్షమించండి, యోనా గ్రంథంలో ఒక మాట చూద్దాం. యోనా మొదటి అధ్యాయం, యోనా మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే అక్కడ రాయబడుతున్నటువంటి మాట, యోనా గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం, వారు ఓడను దరికి తెచ్చుకున్నటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియునుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. ఎందుకు ఈ పరిస్థితి కలిగింది? ఎందుకు ఈ పరిస్థితి కలిగింది? ఈ ఓడలో ఎవరున్నారు? మనం గమనించినట్లయితే దేవుని ఉద్దేశము, ఆలోచన ఏంటంటే నినివే పట్టణము, నినివే పట్టణస్థుల పాపము దేవుని దృష్టికి ఘోరమైనదిగా ఉంది. ఈ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నినివే పట్టణానికి ఒక అవకాశము ఇవ్వడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఆ అవకాశము ఎలాగా ఇస్తున్నాడంటే, ప్రవక్త అయినటువంటి యోనాను నువ్వు వెళ్ళి నినివే పట్టణస్థులకు తెలియపరచు, నినివే పట్టణస్థులకు తెలియపరచు. ఈ పట్టణము నాశనం కాబోతుంది. ఇక 40 దినములకు ఈ పట్టణము నాశనము కాబోతుందని నువ్వు ప్రకటన చేయి. యోనా, నువ్వు వెళ్ళు, నినివేకు వెళ్ళమంటే దేవుని ఆలోచన అయితే యోనాను నినివే పట్టణానికి పంపించాలి. ఆ పట్టణస్థులు ఒకవేళ ఈ మాట వినుట ద్వారా వారి జీవితం సరిచేయబడితే ఆ పట్టణాన్ని కాపాడాలనే ఉద్దేశము దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క తలంపు. కానీ యోనా ఆలోచన ఏంటి? దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నాడు. వారు పాపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగే చనిపోతే బాగుంటుంది, నేను ఎందుకు వెళ్ళడం, ప్రకటన చేయడం, ఘోరమైన పాపులు కదా వాళ్ళు అనే ఉద్దేశంతో యోనా సొంత నిర్ణయానికి వచ్చేసాడు. దేవుని తీర్మానము, దేవుని నిర్ణయం కాకుండా, దేవుని ఆలోచన కాకుండా, ఆయన జ్ఞానముతో నడిపించబడకుండా సొంత ఆలోచనతో తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడెక్కాడు. ప్రయాణమవుతూ ఉన్నాడు. సముద్రం అంతా అల్లకల్లోలం, ఓడంతా గలిబిలవుతూ ఉంది. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. దేనివల్ల ఈ విపత్తు? ఓడలో ఉన్న సరుకులన్నీ పడేశారు, ఆ ఓడను తేలిక చేశారు, కానీ ఆగడం లేదు. చివరకు యోనా ఏమంటున్నాడు? ఈ కష్టము, ఈ సమస్య ఎందువలనంటే నా వలన వచ్చింది. మీరు నన్ను ఏం చేయాలంటే ఈ ఓడలో నుంచి సముద్రంలోకి పడవేయాలి. వాళ్ళు అడిగారు, అయ్యా నువ్వు నిద్రపోతున్నావు, అల్లకల్లోలంగా ఉంది సముద్రము, పరిస్థితులంతా కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి, మరి నువ్వు నిద్రపోతున్నావు? నువ్వు లేచి నీవు ఎవరిని ఆరాధిస్తావు వారికి ప్రార్థన చేయి. యోనాకు తెలుసు ఎందుకు ఈ ఉపద్రవం వచ్చిందో. ఈ వాక్యం వినే సమయానికి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, మరి ఆ ఓడ ఎలాగైతే ఆ ప్రయాణం చేస్తూ సముద్రములో అది ఒడిదుడుకుల్లో ఉందో, మన జీవితం అనే ప్రయాణంలో కూడా కొన్ని సమయాలలో కొన్ని ఇబ్బందులకు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో కొన్ని సందర్భాల్లో మనకు కూడా తెలుసు.
దేవుని మాట విన్న తర్వాత ఏ నిర్ణయం తీసుకుని దేవుని ఆలోచన ప్రకారము మన కుటుంబంలో, మన జీవితంలో, మన ముందున్నటువంటి భవిష్యత్తులో ఎలాగూ వెళ్ళాలో దేవుని వాక్యం ద్వారా మనకు తెలియచేయబడినప్పటికీ కొన్నిసార్లు కొంతమంది సొంత నిర్ణయాలు తీసుకుని నేను ఇలాగే నిర్ణయం తీసుకుంటాను, ఇలాగే నా మార్గంలో నేను వెళ్తాను, అప్పుడు దేవుడు నాకు సహాయం చేయాలన్నట్లుగా కొంతమంది ఏం చేస్తుంటారంటే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చదువుకున్న భాగంలో కూడా ఏముంది? దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను అది నిలువదు. చాలా చక్కగా చెప్పాడు యోనా, నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణానికి ప్రకటించు, నా మాటలు ప్రకటించు, నువ్వు చేయవలసిందంతే. కానీ యోనా తీర్మానం ఏంటి? నేనెందుకు వెళ్ళాలి అక్కడికి? అంత ఘోరమైనటువంటి పాపములో ఉన్నారు కదా, పోతే పాని, నేను వెళ్ళను. నా ఆలోచన ఒకటి ఉంది. ఆయన జ్ఞానంలో ఆలోచన చేశాడు, ఆయన వివేచనతో నిర్ణయం తీసుకుని తర్షీసుకు వెళ్ళేటువంటి ఓడనెక్కాడు. ఈ ప్రత్యేకమైన మధ్యాహ్న కాల వేళలో దేవుని వాక్యము వినుచున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మన యొక్క పరిస్థితుల పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశ ప్రకారము, ఆయన ఆలోచన ప్రకారము, ఆయన వాక్యాన్ని గౌరవించి ఆ మార్గములో వెళితే అది మనకు ఉపయోగకరంగా, మేలుకరంగా, మన జీవితాలకు సహాయకరంగా ఉంటుంది. కానీ మన ఆలోచనకు వచ్చిన తర్వాత నేను అనుకున్నట్టు చెయ్యాలి, నేను అనుకున్నట్టు నా ఆలోచన ప్రకారము నా మాట అందరూ వినాలి, నేను అనుకున్నట్టు నా యొక్క ఆలోచన ప్రకారము నేను నిర్ణయం తీసుకుంటాను, అయినా దేవుడు నాకు సహాయం చేయాలి. సొంత నిర్ణయంతో, సొంత ఆలోచనతో గలిబిలి అయిపోయిన పరిస్థితి సముద్రం అంతా కూడా. చివరికి అర్థమైంది యోనాకు, అయ్యా వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు, కానీ ఆ ఓడ చాలా ఒడిదుడుకులతో ఉంది, ప్రమాదపు టంచుల్లో ఉంది. అప్పుడు యోనాకు అర్థమైంది ఏంటంటే, ఇది నన్ను బట్టి వచ్చింది, కానీ నన్ను తీసి సముద్రంలో వేసేయండి. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం యోనా పట్ల ఉంది. యోనాను తర్షీసుకి వెళ్ళాలనుకున్న యోనాను ఎక్కడికైతే దేవుడు వెళ్ళమని చెప్పాడో అక్కడికే యోనా సముద్రంలో పడవేయబడ్డం, ఆయనను పెద్ద చేప మింగడం, ఆ నినివే పట్టణపు ఆ స్థితిగతులను చూచిన దేవుడు ఆ యొక్క పట్టణపు రక్షణ కోసం ఒక ఆలోచన చేసిన దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటే, ఈ చేప వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డున, ప్రత్యేకంగా నినివే పట్టణపు ఆ సముద్రపు ఒడ్డున అతన్ని కక్కివేస్తుంది, విడిచిపెడుతుంది. ఒకవేళ ఈరోజు ప్రభునందు పిల్లారా, దేవుని ఆలోచన నినివే పట్టణస్థుల పట్ల ఒక ఆలోచన ఉంటే, యోనా ఆలోచన, యోనా జ్ఞానము, యోనా మరి ఆ నడిపింపు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడు, అది నిలవదు. అందుకని చదువుకున్న వాక్యం, దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను అది నిలువదు. ఈ వాక్యం వినే సమయానికి కొన్నిసార్లు మన వ్యక్తిగతమైన జీవితంలో, కుటుంబ జీవితంలో మన జ్ఞానము, ఇది నా జ్ఞానము అని అనుకుంటున్నామేమో. దేవుని తలంపు, ప్రణాళిక, నడిపింపుతో కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఆయన జ్ఞానము కిందకు రావాలి. భయభక్తులు కలిగి ఉన్నవాడు ఆయన జ్ఞానం కిందకు వస్తాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, యోనా తన ఆలోచనలోకి వచ్చాడు, తన జ్ఞానము చొప్పున తలంచాడు, తన వివేచనతో ముందుకు వెళ్ళాలని ఇష్టపడ్డాడు. అది నిలువలేదు, ఆలోచన నిలువలేదు. దేవుని ఆలోచన మాత్రమే స్థిరపరచబడింది. ఇష్టం లేకుండానే
ఆ పట్టణానికి, నినివే పట్టణానికి ప్రకటిస్తే దేవుని మాట ఆ ప్రాంతమంతా కూడా, ఆ నినివే పట్టణమంతా కూడా రక్షణలోకి వచ్చారు. దేవుని తీర్మానం అది, దేవుని ఉద్దేశం అది. ఈరోజు కూడా ఈ మధ్యాహ్న వేళలో కూడా ఈ మందిరము ద్వారా, లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం ఎందుకు ప్రకటించబడుతుందంటే, దేవుని ఉద్దేశము మరి దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్న ఆలోచనలు నిరర్ధకం కావాలి. దేవుని ఉద్దేశము, తీర్మానం ఏంటంటే, ఆయన మనకు తెలియచేస్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా రక్షణలోనికి రావాలి. అది వారికి క్షేమం ప్రభువునందు పిల్లారా. కాబట్టి ప్రత్యేకమైనటువంటి సమయంలో మన జీవితాలను పరిశీలన చేసుకుంటున్నప్పుడు దేవుని తీర్మానము మన పట్ల ఉంటూ ఉండగా, మన ఆలోచన ప్రకారము, మన జ్ఞానము ప్రకారము, మన నిర్ణయాల ప్రకారము ఇంతకాలము దేవుని మాటకు దూరముగా, వేరుగా జీవించే పరిస్థితులు ఈ వాక్యం వినే సమయానికి ఉంటే, దేవుడు మనకు తరుణాన్ని మనకిస్తూ ఉన్నాడు. సొంత ఆలోచనల చేత మనము కొనసాగడం కాదు, దేవుని ఆలోచన చేత నడిపించబడదాం. ఆయన జ్ఞానమును మనకు దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తుంటున్నప్పుడు అట్టి జ్ఞానము చేత మనము నడిపించబడదాం ప్రభునందు ప్రియ సంగమా. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. 9వ అధ్యాయం 23 వచనం, ఇర్మియా గ్రంథం 9:23. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. అర్థమైన ఈ మాటలు ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అతిశయించడం అంటే ఏంటి? అతిశయించడం అంటే తెలుసా తెలీదా? తెలిసిన వాళ్ళు చెప్పండి. అతిశయించడం అంటే త్వరగా చదువుకున్న వాళ్ళు చెప్పండి. అతిశయం అంటే ఏంటి? పరే పదం, ఇంకొక పదం. నిజంగా తెలుసా తెలీదా? అతిశయం మీకు అర్థం కావడం కొంచెం చెప్తున్నాను. మా అబ్బాయి ఎంత చదివో తెలుసా? ఇంజనీరింగ్ చదివాడు. వాళ్ళ అబ్బాయి ఎక్కడో చదివింది. దాన్ని ఏమంటారు? చెప్పండి. గొప్పగా చెప్పడం. అందుకనే ప్రభునందు పిల్లారా, అతిశయించటం ఎక్కువ. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, కొంతమంది జ్ఞానం ఉంటుంది వాళ్ళకి, దాన్ని మంచి కోసం ఉపయోగించరు, సంఘ క్షేమం కోసం ఉపయోగించరు, ప్రజల మేలు కోసం ఉపయోగించరు. ఈరోజు చాలామంది యవనస్తులు వారికి ఉన్న జ్ఞానాన్ని వ్యర్థమైన వాటి కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. మళ్ళీ అతిశయించడం, నేను చేసే ఇది. ఈరోజు వికృతమైనటువంటి శాస్త్రాలు ఎక్కువైపోయినాయి యవనస్తుల జీవితాల్లో. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి
అతిశయింపకూడదు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా దేవుని వలన మాత్రమే మనకు కలిగాయి. జ్ఞానము దేవుని వలన కలిగింది, శౌర్యము దేవుని వలన కలిగింది, ఐశ్వర్యము దేవుని వలన కలిగింది. వీటిని ఇచ్చిన దేవుణ్ణి మనము ఘనపరచాలి. ఇచ్చిన దేవుని యందు మనము ఎంతగానో ఆ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. చాలామంది ఏం చేస్తున్నారు? వాటిని బట్టి అతిశయపడుతున్నారు. ఎందుకంటే ఆ మాట ఉంది కదా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలెను. ఈరోజు దేవుని తెలుసుకోవడం అంటే, దేవుని తెలుసుకోవడం కంటే మరొక గొప్ప సంగతి మరొకటి లేదు. అందుకని కొంతమంది శాస్త్రజ్ఞులు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ అనుభవాలు చెబుతూ ఉన్నారు. చంద్రమండలంలోకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అక్కడ అడుగుపెట్టిన వెంటనే దేవుని సృష్టిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన అందరూ పొగుడుతూ ఉంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, నేను వెళ్ళి చంద్రుని మీద కాలు మోపడం కాదు, సర్వ సృష్టికర్త భూమి మీద కాలు మోపాడు చూడు, అది ఆశ్చర్యము, లేకపోతే అది గొప్పతనము. ఎందుకంటే ఆ సృష్టికర్త చేసినటువంటి ఆ సృష్టిలో మనం ఉన్నాం. ఈ సృష్టిని ఎంత అందంగా, ఈ సృష్టిని ఎంత మరి నియమములో, ఈ సృష్టిని ఎంత క్రమముగా దాన్ని సృజించాడు సృష్టికర్త, క్రియేటర్. ఆయనను స్మరించుకున్నాడు ఆ చంద్రమండలంలో అడుగు పెట్టినటువంటి ఆ వ్యక్తి. ఆయన చెబుతున్నటువంటి సాక్ష్యం అది. అందరూ ఆయన పొగుడుతున్నారు. ఆయన ఏమంటున్నాడు? నన్ను పొగడడం కాదు, నేను దేనిని బట్టి ఆశ్చర్యపడుతున్నాను, సంతోషిస్తున్నానంటే ఈ సృష్టిని చేసినటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులు ఎవరు చేశారు? ఆది కాండంలో మనకు ఉంటుంది కదా. ఆయన వాటన్నిటినీ కూడా ఒక నియమం ప్రకారము కలుగు చేశాడు. కానీ మానవుని మాత్రం తన చేతులతో, తన స్వరూపములో, తన స్వహస్తముల చేత మానవుని నిర్మించాడు. ఈరోజు మానవుడు సృష్టినందరి సమస్తమును చేసినటువంటి దేవుని ప్రత్యేకంగా ఈ సృష్టిని ఏలడానికి మానవుణ్ణి ఏర్పాటు చేస్తే చాలామంది ఈరోజు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. మర్చిపోయి మాది జ్ఞానం, మా జ్ఞానం వల్ల ఇంత సంపాదించాము, మా బలం వలన ఇదిగో ఇలాగా మేము అనేకులను ఎదుర్కొన్నాము. దేన్ని బట్టి అతిశయపడాలని ఉందే మాట. ఆ మాట రెండవ మాట మీరు రెండవ లైన్లో చదువుదాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు. ఆ పదం గుర్తుపెట్టుకోవాలి. నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయించాలి. నినివే పట్టణస్థులకు ప్రకటన చేయబడింది, అయ్యా ఇదిగో 40 దినాలలో మీరందరూ కూడా నాశనం కాబోతున్నారంటే వారు నిజదేవుని తెలుసుకున్నారు. యోనా చాలా బాధపడ్డాడు. వీళ్ళందరూ ఇంత పాపంలో ఉంటే చనిపోతే బాగుండేది, దేవునికి ఇష్టం కాదు. ఈరోజు కొంతమంది దాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నన్ను తెలుసుకోవడమే కృప చూపుతూ ఉన్నాను, మీ పక్షాన ప్రేమ చూపుతూ ఉన్నాను. ఈ కృప చూపుతున్న దేవునిగా నన్ను తెలుసుకోవడము అది ఎంతో మీకు మేలు, మంచిది. ఈరోజు చాలామంది ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, వారి ఆలోచన
వారి జ్ఞానమును, వారు తీసుకున్న నిర్ణయాలు, చిన్న పని చేస్తే చాలు, నేను ఉండబట్టి, నేను చేయబట్టి, నేను చెప్పబట్టి, నేను ఇవ్వబట్టి. దేవుని ఆలోచన ఒక ఆలోచన ఉంది, దానికి విరోధముగా రూపించబడింది ఏది కూడా అది వర్ధిల్లదు. ఆ మాట మీరు గమనించాలి ప్రభునందు పిల్లారా. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, ఆలోచనైనను, వివేచనైనను నిలువదు. దేవునికి నువ్వు వ్యతిరేకంగా నిలిచి ఒకవేళ పోరాడి ప్రయత్నం చేసి సాధించేది నరకము మాత్రమే. దేవుని నువ్వు అర్థం చేసుకుంటే, ప్రభు ప్రేమను నువ్వు పొందుకుంటే, ఆ ప్రభు ప్రేమలో నీ జీవితాన్ని కొనసాగింపు చేసుకుంటే పరలోకం అనేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు సిద్ధపరిచాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సంగమ సహోదరి సహోదరులారా, జ్ఞానిని అని, శూరుడు అని, ఐశ్వర్యవంతుడు అని వాటిని బట్టి అతిశయపడబాకు. కృప చూపుచున్న దేవుని పట్ల నీవు నన్ను కృప చూపాడు కాబట్టి నేను బ్రతికాను, ఈ బలము దేవుడు ఇచ్చినది, ఈ జ్ఞానము దేవుడు ఇచ్చినది, ఈ ఐశ్వర్యము దేవుడు ఇచ్చినది అని దేవుని స్మరించుకో, జ్ఞాపకం ఉంచుకో. ఆ దేవుడు సిద్ధపరిచిన పరలోకం కోసము ఒక జ్ఞానం కలిగి ఉండు. అది ప్రభు మనలను ఆలోచింపజేస్తూ ఈ మాట తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుని మనం ముగింపులోకి వద్దాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞాన యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను. ఏది వ్యర్థము? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం. మళ్ళీ చదవండి ఆ మాట, 19వ వచనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనము. మనం ఏమనుకుంటున్నాం? వా, మహాజ్ఞానిని, నేను మహాజ్ఞానిని, వాళ్ళ నుంచి ఎట్ట మోసం చేశాను కదా. చాలామంది ఏం చేస్తున్నారు? మాట చెప్పి నమ్మించి మోసం చేస్తున్నారు. వివిధ రకాలుగా ధనము తీసుకునేటప్పుడు ఎన్ని మంచి మాటలు చెప్తారో కదా. అయ్యా, మేము కష్టంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు ఇస్తే ఎన్ని రోజుల్లో ఇస్తాము? వారంలో ఇస్తాం, 4 రోజులు ఇస్తాం, 3 రోజులు ఇస్తాం. పొరపాటున మనం చెప్పిన మాటే కదా, మనం చెప్పిన మాటే వాళ్ళు అడిగితే మనల్ని ముఖం మార్చుకొని, నువ్వు గాంగ ఇచ్చావులే మాకు, అలా ఇంటికి వచ్చి అడుగుతున్నారు వీళ్ళు కదా. ఏమంటాం దీన్ని? ఏమంటాం? నమ్మించి కొంతమంది మోసం చేస్తున్నారు. దాన్ని ఏమనుకుంటున్నారు? జ్ఞానం అనుకుంటున్నారు. 4 మాటలు మాట్లాడేటప్పటికి వెళ్ళిపోయినలే వాళ్ళు. కొన్ని పర్యాయాలు ఇప్పుడు ఇవన్నీ రాసుకోవడానికి ఎందుకు వస్తున్నాయి? ఈ కాగితము ఉన్నటువంటి ఆ పదాలు సాక్ష్యంగా ఉంటాయని రాసుకుంటున్నారు. రాతలను కూడా కొంతమంది ఏం చేస్తున్నారు? ఇది మేము రాసింది కాదే, సంతకం మాది కాదే ఇది కదా. ఇలాంటివి ఉన్నాయి. ఏమనుకుంటున్నారు అది? చూడండి, మేము ఎంత జ్ఞానము మాకు, మా సంతకం ఇది కాదయ్యా, నువ్వు అనుకున్నావు ఆ సమయానికి బాగా జ్ఞానం ఉపయోగించాను, వాళ్ళకు నోట మాట లేకుండా చేశాను అనుకుంటున్నావు. ఒకరోజు నీ నోట మాట ఉండదు, అసలు పూర్తిగా మాట్లాడలేవు. నీవు మాట్లాడుతున్న మాట దేవుడు వింటున్నాడు. జాగ్రత్త ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా. ఎంత కుయుక్తితో వాళ్ళని మోసం చేశాము, ఎంత జ్ఞానముతో, మాకు ఎంత జ్ఞానం ఉంది. ఈరోజు కొన్ని సమయాల్లో కొంతమంది పనులకు వస్తామని ఆ నిర్ణయం తీసుకుంటారు కదా.
ఇదిగో మీ దగ్గర పని చేస్తాం ఒక నెల, ఆ నెల పని చేయి, నువ్వు తీసుకున్నది తీర్చేసే, ఇబ్బంది లేదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎంతో మన మీద ఆశ పెట్టుకొని, నమ్మకం పెట్టుకొని, కొన్ని పర్యాయాలు ఆ ధనం ఇచ్చి పని చేయమంటే గట్టిగా వారం చేయరు. సరే తీర్చి వస్తావా? లేదు. చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో. దీన్ని ఏమనుకుంటారు కొంతమంది? ఎంత ఈజీగా వాళ్ళని నమ్మించి పక్కకు వచ్చేసాం, మోసం చేసేసాం. ప్రతిదీ లెక్కలోకి వస్తుంది ప్రభునందు ప్రియ సంగమా. దాన్ని ఏమనుకుంటారు కొంతమంది? ఎంత జ్ఞానం ఉంది మాకు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలాంటిదంట? వెర్రితనము. నువ్వు అనుకుంటున్నావు ఎంత ఈజీగా వాళ్ళను మోసం చేశాను, ఎంత నమ్మిచ్చాను అనుకుంటున్నావు. ఒకరోజు నీవు మోసపోతున్న విధానం ఎలా ఉంటుందంటే, నీకు ఎవరు కూడా ఏ విధంగా కూడా నిన్ను ఒకవేళ పోనీలే అనే ఆ పరిస్థితి ఉండదు. ఒకవేళ ప్రభునందులారా అది మనము లోతుగా ఆలోచన చేస్తే, పడిపోయినటువంటి ఆ యొక్క స్థితిలో నిత్య నరకాగ్నిలో పడిపోయిన తర్వాత ఎవరు మనల్ని బయటికి తీసుకురాలేరు. అంత దూరం మనం ఆలోచన చేయాలి కొన్నిసార్లు. ఇదేముందిలే, ఈ బ్రతికేముందిలే, ఈ జీవితం ఏముందిలే, అయిపోయింది కదా, నన్నూరు పట్టించుకుంటారు, ఎప్పుడో చెప్పాం, మర్చిపోయి ఉంటారు. మనుషులు మర్చిపోతారు, కానీ దేవుడు ప్రతిదీ కూడా ఒకరోజు తీర్పులోకి తీసుకొని వస్తాడు. కావున ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని వాక్యం నేను ముగిస్తున్నాను. మనం చదువుకున్నటువంటి మాట, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. కనుకనే దేవుని కలిగినటువంటి మనము, మన జీవితాలు ఆయనకు వ్యతిరేకంగా కాకుండా ప్రభునందు పిల్లారా మన జీవితాలను దేవునికి ఇష్టకరంగా ఉంచుకుందాం. సమయం లేదు కనుక నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ముందున్నటువంటి వారాల్లో మరికొంతగా దేవుని వాక్యాన్ని మనం విందాం. కాబట్టి దేవునికి విరోధముగా మనము చేసేటువంటి ఆలోచన అది నిలవదు. అందుకనే దేవునికి అనుకూలముగా మనము చేసే ఆలోచన అది దేవునికి మహిమకరము, మన కుటుంబాలకు, మన జీవితాలకు మేలుకరం. కాబట్టే ఈ మధ్యాహ్న కాల వేళలో ఆయన ఎందలి భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, ఆయన ద్వారా వచ్చేటువంటి జ్ఞానము ఎంతో మనకు అవసరం. ఆ అవసరమైనటువంటి మాటల కోసమే దేవుని మందిరంకి వచ్చాము. ఆ మందిరంలో వినిపించబడుతున్న మాట మన క్షేమం కోసం దేవుడు తెలియచేస్తున్న మాట. ఎవరు అనుకున్నాడు? నన్ను ఎవరు కనుక్కుంటారులే, లోపలికి వెళ్ళి పండుకొని నిద్రపోతా ఉన్నాడు. ఆ లోపల ఉన్నవాడిని బయటకు తీసి ఎక్కడ వేయాలో వేయించి ఎక్కడికి చేర్చాలో అక్కడ ఏడ్చాడు. యోనా ఆలోచన నిరర్ధకమైపోయింది. దేవుని తీర్మానము, దేవుని ఆలోచన అది చక్కగా అమల్లోకి వచ్చింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయనకు వేరుగా వ్యతిరేకంగా మనం ఆలోచన చేయక దేవుని వాక్య ప్రకారము, ఆయన ఆలోచన ప్రకారము, ఆయన నిర్ణయాల ప్రకారము మనం ఉన్న వాటిని చూచి ఏదో గొప్పగా చెప్పుకొని బలముగా వాటిని బట్టి అతిశయపడక, దేవుడు కృప చూపడాన్ని బట్టి ఈరోజు ఈ జీవితాన్ని నేను పొందగలిగాను, ఈరోజు ఈ ఆహారాన్ని నేను తిన్నాను, ఇదిగో ఈ సంపాదన నాకు వచ్చింది, ఇదిగో ఈ బలం నేను కలిగి ఉన్నాను, ఈ ఆరోగ్యం నేను కలిగి ఉన్నాను, ఈ మేలు నేను పొందగలిగాను అని దేవుని స్తుతిస్తూ మన ముందున్న భవిష్యత్తును ఇంకా దేవుని సహాయం కోరుకుంటూ ముందుకు సాగుదుముగాక. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు ముద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన అందరి వినికిడిలో ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం, తల్లు ఉంచుదాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి మనము సెలవు తీసుకుందాం, లేకపోతే ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. అయ్యా, ఇంతకాలము నా పట్ల నీకు ఒక ఆలోచన ఉంది, నీ తీర్మానము స్థిరమైనది, నా వ్యక్తిగతమైన జీవితం